యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభం కలుగును గాక. ఆమేన్. దేవుని కుమారులు కుమార్తెలారా, ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. నా కుమారులు కుమార్తెలారా, మీరు ఎంతటి వారైనను మీరు మీకుండిన ఘనతని మీరు మర్చిపోవాలంటే మిమ్మల్ని మరిపేయటానికి మీ స్నేహితుడి రూపంలోనైనా అపవాది వస్తుంది. మీ ఒక్క స్నేహితుడి రూపంలోనూ ఎవరి రూపంలోనూ ఎక్కడి నుండో ఏ విధంగానైనా మీలోనికి వచ్చిందనుకో, ఎంత మీరు ప్రార్థన చేసుకున్నా, ఎంత మీకు విశ్వాసం ఉన్నా, మీ విశ్వాసం నుండి, ప్రార్థన నుండి, పట్టుదల నుండి, విజ్ఞాపన నుండి విడిపించి దాన్ని వశపరుచుకోవటానికి అపవాది మీ చుట్టూ కంచి ఉంటుందని గ్రహించండి. దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీరు కూడా ఆసాపులాగా నేనెంత ప్రార్థన చేస్తున్నానని అలసిపోతున్నారా? అసలు నిజమైన ప్రార్థన చేయకోకుండా, నిజమైన మారు మనసు మర్చిపోయి అది మీరు గుర్తు చేసుకోకుండా మీరు కూడా ఆసాపులాగా అనుకుంటున్నారా? కీర్తనకారుడైన ఆసాపు మంచి కుటుంబీకుడు, చాలా ప్రార్థన బిడ్డ, అటే కాదు మంచి సంగీత ప్రియుడు, మంచి గాయకుడు, మంచి సేవికుడు. ఒకానొక రోజు స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. పాత స్నేహితులు మళ్ళీ వచ్చి కలిశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇక నీ భక్తిలో ఉంటే ఎన్నడికి మన దాకా రాడు, ఈయన హై పొజిషన్ లోనికి వెళ్ళిపోతున్నాడు, మనమేమో కిందనే ఉన్నాము, అందుకే అతను పోనీయొద్దు అనుకున్నారు. వెనకకు పిలిచారు, మళ్ళీ పాత అలవాట్లన్నీ నేర్పారు, అన్ని నేర్చుకున్నాడు. మళ్ళీ వెనకబడిపోయాడు. తెల్లవారి లేచి చూస్తే గుమ్మం ముందు శోధన కూర్చొని ఉంటుంది. ఏంటి ప్రభా అని అన్నాడు. ఆయన అంటాడు కదా 11వ వచనంలో, దేవుడు సత్యమును గ్రహించడా, మహోన్నతుడికి తెలివి లేదా అన్నాడు. అన్న తర్వాత దేవుడు చూశాడు, ఆహా నా దాసుడు తప్పిపోయింది గాక నన్నే అన్నాడని దేవుడు చూసి వెంటనే ఆయన స్నేహితుడి దగ్గర పొందుకున్న క్రియలు, ఆలోచనలు, ఆ సోమర్తనము, ఆ యొక్క తొందరపాటు, నోటి నుండి విస్తారమైన మాటలాడే స్వభావము అన్ని కూడా తొలగించాడు ప్రభువారు. మళ్ళా తన దాసుని తను చేర్చుకున్నారు. నా కుమారులు కుమార్తెలారా, మిమ్మల్ని కూడా నేను చేర్చుకుంటాను, నా రాక సమీపించింది, మీరు నాకు కావాలని ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వదించటానికి, దీవించటానికి, సమాధానపరచటానికి మీతో ఉన్నారు. ఆసాపు మంచి ప్రార్థనలోకి వచ్చాడు. అప్పుడు అన్నాడు కదా, ప్రభువా ఇదిగో నన్ను శోధించిన ఆ యొక్క అపవాది పడిపోయే స్థితిలోనే ఉంది, నేను గ్రహించలేదు. ఎప్పుడైతే నా మనసుని బైబిల్లో నీ వైపు తిప్పానో అప్పుడే గ్రహించగలిగాను అని తను సాక్ష్యం ఇచ్చాడు. మీరు కూడా అట్టి సాక్ష్యం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుని ప్రియులారా, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి ఈ వాక్యం చేరుకోవాలా. ఆమేన్.